అందరికీ నమస్కారం. ఈరోజు కథ 'ప్రేమ ఎంత మధురం' ఎపిసోడ్ 121 రీఎంట్రీ. ఇక స్టోరీకి వెళ్తే, కొత్తగా వచ్చిన జనరల్ మేనేజర్ స్నేహతో మాట్లాడి కరణ్ను మళ్ళీ మీ ఆర్టిస్ట్గానే ఉంటాడని చెప్పాడు. దాంతో స్నేహ సంతోషంగా థ్యాంక్స్ చెప్పి ఇంకా ఏదో మాట్లాడబోతుండగా, నాకు కొంచెం పనుంది, ఇక మీరు వెళ్ళొచ్చు అని చెప్పాడు మేనేజర్. స్నేహ ఇంకేం మాట్లాడకుండా బయటకు వచ్చి తన క్యాబిన్కి వెళ్ళి పని చేసుకోవడం మొదలుపెట్టింది. మధ్యాహ్నం అవుతూ ఉండగా క్యాబిన్ డోర్పై ఎవరో తట్టిన శబ్దం రావడంతో తలపైకెత్తింది. కాని స్నేహ సమాధానం చెప్పకముందే అప్పుడే డోర్ తీసుకొని లోపలికి వచ్చిన హాస్ని పరిగెత్తుకుంటూ స్నేహ దగ్గరికి వచ్చి కుర్చీలో కూర్చున్న ఆమెను అమాంతం కగులించుకొని, మేడం, మీరు చివరికి తిరిగి వచ్చారు. నేను మిమ్మల్ని ఎంత మిస్ అయ్యానో తెలుసా? ఇక మీరు ఎప్పటికీ రారని అనుకున్నాను అంటూ స్నేహను ఉక్కిరిబిక్కిరి చేసి కన్నీళ్లతో ఆమె భుజాలను తడిపేసింది. అప్పుడు స్నేహ చిన్నగా ఆ భుజం తడుతూ, సరే, ఇక ఏడు పాపు హాస్ని, నేను తిరిగి వచ్చేసానుగా. ఇలా చిన్న పిల్లలు ఏడుస్తుంటే ఎవరైనా చూసి నవ్వుతారు అని అంటూ డోర్ దగ్గర నిలబడి ఉన్న కరణ్ వైపు చూసింది. అతను చూడ్డానికి కాస్త బరువు తగ్గినట్లు కనిపించాడు. కానీ ఇంతకుముందు కన్నా అట్రాక్టివ్గా ఉన్నాడు. ప్రస్తుతం మూవీలో సెకండ్ లీడ్గా చేస్తున్నాడు కాబట్టి అతను చూడగానే సూపర్ స్టార్లా కనిపించాడు. అతన్ని చూసిన స్నేహ నవ్వుతూ, కరణ్, త్వరగా వచ్చి నీ అసిస్టెంట్ని వెనక్కి లాగు. నేనిక్కడ లేని ఈ కొన్ని రోజుల్లో ఈమెకు నువ్వేం నేర్పించావో నాకు అర్థం కావడం లేదు. ఇంత గట్టిగా పట్టుకొని వదలడం లేదు అని అంది. ఆ మాట వినగానే హాస్ని ఆమెను వదిలేస్తూ దూరం జరిగి కొంచెం సిగ్గుపడుతూ, సారీ మేడం, హఠాత్తుగా మిమ్మల్ని ఇక్కడ చూడడం వల్ల నన్ను కంట్రోల్ చేసుకోలేకపోయాను. మీరు కనీసం మాకు బాయ్ కూడా చెప్పకుండా వెళ్ళిపోయారు. మీ గురించి ఎంత తెలుసుకోవాలని ప్రయత్నించినా ఏమీ తెలుసుకోలేకపోయాం. మీరు వెళ్ళాక కరణ్ సార్ నేను చాలా బాధపడ్డాం. మీకోసం ఎంత వెతికామో తెలుసా అని బాధగా చెప్పింది. ఆమె మాటలు విన్న స్నేహకు మనసులో కొంచెం గిల్టీగా అనిపించింది. వెంటనే ఆమెతో, సారీ హాస్ని, నీకు చెప్పకుండా ఉండడం నా తప్పే అని నాకు తెలుసు. కానీ దానికి నా రీజన్స్ నాకున్నాయి. ఇప్పుడు నేను మళ్ళీ తిరిగి వచ్చేసానుగా, ఇక ఎప్పుడూ మీకు చెప్పకుండా వెళ్ళనని మాటిస్తున్నాను, సరేనా అని అనునీయంగా అంది. ఆ మాట వినగానే అప్పటిదాకా మౌనంగా నిల్చున్న కరణ్ ముఖంలో చిన్న నవ్వు కనిపించింది. వెంటనే అతను ముందుకు వచ్చి, ఇక మీరు మాతోనే ఉంటారు కదా, మనమంతా మళ్ళీ కలిసి పనిచేస్తాం కదా అని ఆత్రంగా అడిగాడు. వాళ్ళిద్దరికీ తనపై ఉన్న అభిమానం చూసి ఒక్కసారిగా స్నేహ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అయినా వెంటనే తన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుంటూ చిన్నగా నవ్వి, నేను ఎక్కడికి వెళ్ళను. ఇక ఈ సాడ్ ముఖాలు మార్చి హ్యాపీగా వర్క్ చేసుకోండి. ఇప్పుడు నేను తిరిగి వచ్చేశాను. నేను కూడా నా పనిని సరిగ్గా చేయాలి. కరణ్ను పెద్ద సూపర్ స్టార్ చేయాలి అంటూ నవ్వి హాస్ని వైపు తిరిగి, నువ్వే మాకు సహాయం చేయాలి, సరేనా అని అంది. ఆ మాటకు హాస్ని నవ్వుతూ, సరే మేడం అంటూ తలూపింది. వాళ్ళిద్దరూ ప్రశాంతంగా నవ్వడంతో స్నేహ సంతోషించి, ఎలా ఉన్నావు కరణ్? నేను లేనప్పుడు ఆ కమల్ హారిస్లు నిన్నేమైనా వేధించారా అని అడిగింది. ఆ ప్రశ్న వినగానే కరణ్ ముఖంలో ఎక్స్ప్రెషన్స్ మారిపోయాయి. ఇంతలో అక్కడే ఉన్న హాస్ని మాట్లాడుతూ, మేడం, దీని గురించి మనం చాలా మాట్లాడాలి. మీరు వెళ్ళిన తర్వాత ఆ కమల్ నేరుగా మన పాత జనరల్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి కరణ్ గారిని తన ఆర్టిస్ట్గా ట్రాన్స్ఫర్ చేయమని అడిగాడు. కానీ కరణ్ గారు మీరు ఇచ్చిన ధైర్యంతో గట్టిగా మాట్లాడి నో చెప్పారు. దాంతో ఆ మేనేజర్ కూడా కరణ్ గారిని ట్రాన్స్ఫర్ చేయడానికి ఒప్పుకోలేదు. లేదంటే ఆ కమల్ ఏం చేసి ఉండేవాడో తెలియదు. ఇన్ని రోజుల్లో అతన్ని ఎలాగోలా తప్పించుకున్నారు. ఇక ఇప్పుడు ఏ భయమూ లేదు. మీరు మళ్ళీ తిరిగి వచ్చారు అంటూ హాస్ని ఇంకా ఏదో చెప్పబోతుండగా మధ్యలోనే అడ్డుకున్న కరణ్, అదంతా అయిపోయిందిలే హాస్ని, ఇక దాని గురించి మాట్లాడినా ఉపయోగం లేదు. ఇప్పుడంతా బాగానే ఉంది కదా అని అంటూ స్నేహ వైపు చూసి చిన్నగా నవ్వాడు. కమల్ మళ్ళీ కరణ్ ఇబ్బంది పెట్టడని తెలుసుకున్న స్నేహ అంత తేలిగ్గా తీసుకోలేకపోయింది. ఇప్పటిదాకా కమల్కి చాలా అవకాశాలిచ్చాను, ఇక అతనికి మళ్ళీ ఛాన్స్ ఇవ్వను అని తనలో తానే నిర్ణయించుకుంది. ఆ తర్వాత ఆమె కరణ్తో, నువ్వు చాలా ఇబ్బంది పడి ఉంటావు కరణ్, ఇక ముందు ఇలా జరగదు, దేనికి నేను గ్యారంటీ ఇస్తున్నాను. ఇక నువ్వు వీటన్నిటిని గురించి మర్చిపోయి ఇండియన్ 2 షూట్పై కాన్సన్ట్రేషన్ చేయి. మిగిలిందంతా నేను చూసుకుంటాను అని అంది. ఆ మాటకు కరణ్ నవ్వి, నాకు తెలుసు మేడం, మీరు నా గురించి బాధపడకండి. నేను ఇంతకు ముందులా పిరికివాణ్ణి కాదు అని చెప్పాడు. అతని మాటలకు స్నేహ ఇంకేదో చెప్పబోతుండగా ఇంతలో ఫోన్ రింగ్ అయింది. స్క్రీన్పై ఏదో నెంబర్ చూసి కాల్ లిఫ్ట్ చేసింది స్నేహ. అప్పుడు అటువైపు నుండి జనరల్ మేనేజర్ కిరీటి మాట్లాడుతూ, హలో స్నేహ గారు, నేను జనరల్ మేనేజర్ని మాట్లాడుతున్నాను. మీరు ఒకసారి నా క్యాబిన్కి రాగలరా అని అడిగాడు. ఓకే సార్,
అంటూ స్నేహ ఫోన్ డిస్కనెక్ట్ చేసి ఫోన్ వైపు చూసి, ఈ జనరల్ మేనేజర్ ఇందాక పూర్తిగా మాట్లాడకుండానే వెళ్ళిపోమ్మన్నాడు. మరిప్పుడు ఎందుకు పిలుస్తున్నాడు? చూస్తుంటే కొంచెం వింత క్యారెక్టర్లా ఉంది అనుకుంటూ లేచి కారిడార్లో చివరన ఉన్న అతని క్యాబిన్ ముందుకు వెళ్ళి డోర్పై తట్టి, సార్ మై కమిన్ అని అడిగింది. ఎస్ మేనేజర్ స్నేహ, కమిన్ అని పిలిచాడు కిరీటి. ఆమె లోపలికి వెళ్ళగానే కిరీటి డైరెక్ట్గా పాయింట్కి వస్తూ, చూడండి స్నేహ, నిజానికి నేనెప్పుడు నా పనిని పర్సనల్ విషయాలను వేరుగా ఉంచుతాను. మీరు కూడా అలాగే మీ జాబ్ని జాబ్ లాగే చేస్తారని ఆశిస్తున్నాను. మీ పర్సనల్ ఇన్ఫ్లుయెన్స్ని జాబ్లో ఉపయోగించారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అని చెప్పాడు. ఆ మాట వినగానే స్నేహ అతని వైపు ఆశ్చర్యంగా చూసింది. ఇదంతా నాకెందుకు చెప్తున్నాడు? నేనేం తప్పు చేశాను అని అనుకుంటూ ఉండగానే కిరీటి మళ్ళీ మాట్లాడుతూ, మీరు గతంలో ఇక్కడ ఉన్నప్పుడు చాలా బాగా పనిచేశారని విన్నాను. కాబట్టి నాకు మీ గురించి తెలిసినంత వరకు బిజినెస్ను పర్సనల్ను కలపరని నా నమ్మకం. మీరు నన్ను డిసప్పాయింట్ చేయరని అనుకుంటున్నాను అని అన్నాడు. ఇంత హఠాత్తుగా క్యాబిన్కి పిలిచి కిరీటి అలా ఎందుకు మాట్లాడుతున్నాడో స్నేహకు అర్థం కాలేదు. అయినా ఇంకేం మాట్లాడకుండా వెంటనే తలుపుతూ, ఎస్ సార్, మీ నమ్మకాన్ని నిలబెడతాను అని అంది. అప్పుడు కిరీటి మళ్ళీ మాట్లాడుతూ, స్నేహ గారు, నేను రాకముందు కంపెనీలో ఏం జరిగిందో నేను పట్టించుకోను. కానీ ఇప్పుడు మీరు నా వర్క్లో కోఆపరేట్ చేస్తారని అనుకుంటున్నాను. అలాగే కంపెనీలో వర్క్ చేసే మీ కొలీగ్స్ మధ్య ఏదైనా కాంపిటీషన్ ఉంటే దాన్ని మీరే ధైర్యంగా ఎదుర్కోవడానికి ట్రై చేయండి. ఏదైనా ప్రాబ్లం వస్తే నాకు చెప్పండి అని అన్నాడు. స్నేహ అతని మాటలకు ఆలోచిస్తూనే తల ఊపి, ఓకే మేనేజర్, నాకు అర్థమైంది అని చెప్పింది. దాంతో మేనేజర్ తృప్తిగా తల ఊపి, థ్యాంక్ యూ, ఇక మీరు వెళ్ళొచ్చు అని అన్నాడు. దాంతో స్నేహ అతని క్యాబిన్ నుంచి బయటకు వస్తూ, మేనేజర్ ఇంత హఠాత్తుగా ఇలా ఎందుకు మాట్లాడాడు? అతనికి నాకు అక్షయ్కి మధ్య ఉన్న రిలేషన్ గురించి తెలిసి ఉంటుందా? లేక ఎవరైనా ఏదైనా చెడుగా చెప్పారా అనుకుంటూ అనుమానంగా ఆలోచిస్తూ నెమ్మదిగా నడుస్తూ ఉంది. అప్పుడు ఎదురుగా కనిపించాడు కమల్. అతని ముఖంలో వంకర నవ్వును చూడగానే ఇదంతా అతని పని అని అర్థమైంది. కొత్తగా వచ్చిన జనరల్ మేనేజర్ ముందు ఆమెను డీఫేమ్ చేయడానికి ఇలాంటి మాటలు చెప్పి ఉంటాడని అర్థం చేసుకున్న స్నేహ అతన్ని సీరియస్గా చూస్తూ దాటి వెళ్ళబోయింది. కానీ అంతలోనే ఏదో ఆలోచించుకొని మనసు మార్చుకొని కమల్ ముందు ఆగి తల పైకెత్తి అతని కళ్ళల్లోకి చూసింది. ఆమె ముఖంలో అతనిపై అసహ్యం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అప్పుడు అతన్ని సూటిగా చూస్తూ, ఇలాంటి చెత్త పని చేసింది ఎవరా అని ఆలోచిస్తున్నాను. గోతికాడ నక్కలాగా ఒక కుక్క ఇక్కడే ఉందని మర్చిపోయాను అని అంది. ఆ మాట వినగానే కమల్ ముఖం కోపంగా మారిపోయింది. ఆవేశంతో ఆమెను మింగేసేలా చూస్తూ, ఏ స్నేహ, ఎవరిని నువ్వు కుక్క అంటున్నావు అని అన్నాడు. అప్పుడు స్నేహ అతన్ని చూసి నవ్వుతూ, నేనెవరినో అంటే మీరెందుకు అంత రియాక్ట్ అవుతున్నారు? ఒకవేళ నిజంగా ఆ కుక్క మీరేనా అని అడిగింది. దాంతో కమల్ ఆవేశంగా, స్నేహ, నువ్వు తిరిగి వచ్చావని మళ్ళీ రెచ్చిపోకు. ఈసారి నేను చెప్పే లెసన్ నీకు జీవితాంతం గుర్తుండిపోతుంది అంటూ పెద్దగా అరిచాడు. దాంతో ఒక్కసారిగా చుట్టుపక్కల ఉన్న మిగతా కొలీగ్స్ అందరూ తలలు పైకెత్తి వాళ్ళిద్దరి వైపు చూశారు. కమల్ కళ్ళల్లో కనిపించిన కోపం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఇంతలో వెనక నుండి హఠాత్తుగా కమల్ అంటూ పెద్ద అరుపు వినిపించింది. దాంతో కమల్ వెనక్కి తిరిగి చూశాడు. అక్కడ జనరల్ మేనేజర్ కిరీటి నిలబడి అతని వైపే కోపంగా చూస్తూ, మిస్టర్ కమల్, మీరేం చేస్తున్నారు? మీ ఫీమేల్ కొలీగ్తో అందరి ముందు గొడవ పడుతున్నారు. అసలు మీకు జాబ్ చేయాలని ఉందా లేదా? ఒకవేళ జాబ్ చేయాలని లేకుంటే పర్వాలేదు, కానీ మొత్తం కంపెనీకి చెడ్డ పేరు తీసుకురాకండి అంటూ సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు. దాంతో అవమానంగా ఫీల్ అయిన కమల్, సార్, నేను రజనీష్ సార్కి సబార్డినేట్గా ఉన్నానని మీకు గుర్తు చేస్తున్నాను అంటూ రజనీష్ సపోర్ట్ తనకు ఉందని డైరెక్ట్గా కిరీటికి అర్థమయ్యేలా చెప్పాడు. అప్పుడు కిరీటి అతనితో, బాస్ ఎవరైనా సరే పర్సనల్ మ్యాటర్స్కి ప్రొఫెషనల్ మ్యాటర్స్కి మధ్య తేడా ఉందని గుర్తిస్తారని అనుకుంటున్నాను. రజనీష్ దాస్ కూడా ఇలాగే ఉంటారని నేను నమ్ముతున్నాను అని గట్టిగా చెప్పాడు. దాంతో కమల్ ఇంకేం మాట్లాడలేనట్టు కిరీటి వైపు కోపంగా చూశాడు. రజనీష్ పేరు ఉపయోగించి కిరీటిని కంట్రోల్ చేయాలని అనుకున్నాడు కమల్. కానీ కిరీటి ఎదురు తిరిగి తనకే సమాధానం చెప్తాడని అతను ఊహించలేదు. దాంతో అతను వాళ్ళిద్దరి వైపు సీరియస్గా చూసి ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత స్నేహ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుండగా కిరీటి ఆమెతో, స్నేహ, మీరు ఇక్కడ జరిగిన వాటిని పట్టించుకోకండి, మీ పని మీరు చేసుకోండి అని చెప్పాడు. ఓకే సార్ అని చెప్పిన స్నేహ తన క్యాబిన్కి వెళ్ళడంతో కిరీటి కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.
సాయంత్రం అవుతూ ఉండగా పని పూర్తి చేసుకున్న స్నేహ ఆఫీస్ నుంచి బయటకు వచ్చింది. అదే సమయంలో రజనీష్ కూడా తన క్యాబిన్ నుంచి బయటకు వచ్చాడు. ఆఫీస్ ఎదురుగా ఉన్న రోడ్డు పక్కన స్నేహ క్యాబ్ కోసం వెయిట్ చేస్తూ ఉంది. అప్పుడే సూర్యాస్తమయం అవుతుండడంతో సూర్యుడు వెళ్ళిపోతూ వెలువరిస్తున్న కిరణాలు ఆ ముఖంపై పడి స్నేహ ముఖం వింత అందంతో ప్రకాశిస్తోంది. స్నేహను అంత అందంగా చూసిన రజనీష్ హడావిడిగా ఆమె దగ్గరకు వెళ్ళబోయాడు. కాని అంతలోనే ఏదో గుర్తొచ్చినట్లుగా మధ్యలోనే ఆగిపోయాడు. ఏదో ఆలోచన అతన్ని ముందుకు వెళ్ళనివ్వకుండా ఆపింది. వెంటనే అతని ముఖం సీరియస్గా మారిపోయింది. వాచ్ వైపు చూశాడు. అప్పటికే ఆఫీస్ టైం దాటి చాలాసేపు అయింది. దాంతో రజనీష్ వెళ్ళి తన కార్ స్టార్ట్ చేశాడు. టాక్సీ కోసం వెయిట్ చేస్తున్న స్నేహ చిరాగ్గా వాచ్ వైపు చూసుకుంటూ, కార్ లేకపోతే చాలా కష్టం, అనవసరంగా నేను కార్ పోగొట్టుకున్నాను, లేదంటే ఇలా వెయిట్ చేయాల్సి వచ్చేది కాదు అని అనుకుంటూ ఉంది. ఇంతలో ఒక రెడ్ కలర్లో ఉన్న ల్యాంబోర్నీ కార్ ఆమె ముందు ఆగడంతో స్నేహ తలెత్తి కారు వైపు చూసింది. అప్పుడు ఆ కారు విండో గ్లాస్ కిందకు దిగింది. అందులో ఉన్న రజనీష్ను చూడగానే స్నేహ ముఖం కోపంగా మారిపోయింది. దాంతో ఆమె ఏం మాట్లాడకుండా అక్కడే నుంచుంది. అప్పుడు రజనీష్, నువ్వు క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నావా అని అడిగాడు. అతనికి సమాధానం చెప్పడం ఆమెకు ఇష్టం లేకపోయినా అతను బాస్ కావడంతో అవునట్లు తలూపింది. వెంటనే అతని కారులో ఆటోమేటిక్ స్విచ్ చిన్నపాటి శబ్దంతో మోగడంతో కార్ డోర్ దానంతట అదే ఓపెన్ అయింది. దాంతో అతను కారులోకి రమ్మని చెప్తున్నాడని అర్థం చేసుకున్న స్నేహ, అవసరం లేదు, మా ఇల్లు చాలా దూరంలో ఉంటుంది, మీకెందుకు ఇబ్బంది అని అంది. ఆమెను పెద్దగా బ్రతిమలాడకుండా సీరియస్గా రోడ్డు వైపు చూస్తూ, ట్రాఫిక్ జామ్ అవుతోంది, త్వరగా వచ్చి కారు ఎక్కండి అని అన్నాడు. దాంతో స్నేహ రోడ్డు వైపు చూసింది. అప్పటికే అతని కారు వెనుక ట్రాఫిక్ జామ్ అవుతుండడంతో స్నేహ ఇక చేసేదేం లేక తప్పదన్నట్లు కారెక్కి థ్యాంక్ యూ అని అంది. ఆమె లోపలికి వచ్చిన తర్వాత రజనీష్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అప్పుడప్పుడు కారు హారన్ శబ్దాలు మినహా వాళ్ళ మధ్య మరో మాట లేదు. కొంచెంసేపు ప్రయాణం చేసిన తర్వాత ఊరి చివరన ఉన్న ప్రదేశానికి వెళ్ళగానే, ఇక్కడ ఆపేయండి, నేను దిగిపోతాను అని అంది స్నేహ. రజనీష్ ఏం మాట్లాడకుండా కారు ఆపేశాడు. స్నేహ కూడా వెంటనే కార్ దిగి థ్యాంక్ యూ అని చెప్పింది. రజనీష్ ఏం మాట్లాడకుండా చిన్నగా నవ్వి కార్ను ముందుకు పోనిచ్చాడు. స్నేహ ఆ కార్ దూరంగా వెళ్ళిపోయేంత వరకు అక్కడే నుంచుంది. ఈరోజు ఎందుకో రజనీష్ చాలా విచిత్రంగా ఉన్నాడని అనిపించింది. ఒకవేళ ఇదంతా ఏదైనా ప్లాన్ కూడా అయింటుందని అనుమానం కూడా ఆమెకు వచ్చింది. అలాగే రజనీష్ కూడా స్నేహను డ్రాప్ చేసిన తర్వాత కొంచెం దూరం ముందుకు వెళ్ళాడు. అతని ముఖం వెంటనే సీరియస్గా మారిపోయింది. కళ్ళలో ద్వేషం కనపడుతోంది. నిజానికి స్నేహ ఆఫీస్కి తిరిగి వచ్చిందని తెలిసిన రజనీష్ ముందు ఆశ్చర్యపోయాడు. ఆమె మొదటిసారి ఆఫీస్ నుంచి రిజైన్ చేసి వెళ్ళిపోయిందని తెలియగానే అతను స్నేహకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ను కొంతవరకు సంపాదించాడు. అది విన్నప్పుడు అతను షాక్తో నోట మాట రానట్లుగా ఉండిపోయాడు. కానీ అతనికి ఇంకా ఆ ఇన్ఫర్మేషన్ నిజమా కాదని అనుమానంగా ఉంది. అందుకే అతను ఈరోజు స్నేహకు లిఫ్ట్ ఇచ్చి ఆమె ఇల్లు ఎక్కడో తెలుసుకొని తన అనుమానం నిజమా కాదా అని తెలుసుకోవాలనుకున్నాడు. కానీ స్నేహ కూడా చాలా తెలివిగా ఊరి చివర దిగిపోయింది. ఇక్కడ ఎందుకు దిగావని ప్రశ్నిస్తే ఆమెకు అనుమానం వస్తుందని అనుకున్న రజనీష్ ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి దూరంగా వెళ్ళి కార్ని రోడ్డుకి దూరంగా పార్క్ చేసి ఇప్పుడు స్నేహ ఏం చేయబోతుందో అని ఆమెనే గమనిస్తూ నుంచున్నాడు. రజనీష్ కార్ దిగిన స్నేహ క్యాబ్ బుక్ చేయబోతుండగా ఇంతలో హఠాత్తుగా ఆమెకు తెలిసిన కార్ నెమ్మదిగా ఆమె దగ్గరికి వచ్చి ఆగింది. దాన్ని చూసిన స్నేహ ఆశ్చర్యంతో డోర్ తెరిచింది. అప్పుడు ఆ కార్లో ఉన్న అక్షయ్ చిన్నగా నవ్వి డోర్ ఓపెన్ చేసి కార్ ఎక్కమని సైగ చేశాడు. అతని ముఖంలో ఫేక్ స్మైల్ను గమనించిన స్నేహ తాను రజనీష్ కారులో ఎక్కడం అక్షయ్ గమనించే ఉంటాడని అర్థం చేసుకుంది. దాంతో ఏం మాట్లాడకుండా మౌనంగా కారెక్కింది. వెంటనే కార్ అక్కడి నుంచి ఫాస్ట్గా ముందుకు వెళ్ళింది. అప్పుడే మెయిన్ రోడ్కి కొంచెం దూరంలో ఆగిన రజనీష్ కార్ కూడా స్టార్ట్ అయింది. స్నేహ మళ్ళీ రజనీష్ కార్ ఎక్కిందని అక్షయ్కి తెలుసా? తెలిస్తే అతనేం చేయబోతున్నాడు? స్నేహ అక్షయ్లు కలిసే ఉంటున్నారని తెలుసుకున్న రజనీష్ ఏం ప్లాన్ చేయబోతున్నాడు? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.